రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు గ్రామ పంచాయతీ సెక్రటరీ రాధిక, బిల్ కలెక్టర్ బాలరాజ్. 35,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నానాజీపూర్ గ్రామ పంచాయతీ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు సెక్రటరీ రాధిక, బిల్ కలెక్టర్ బాలరాజ్ నివాసాలను సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మాకు బర్కత్ అలీ గారు అని చెప్పేసి ఒకరు అప్రోచ్ అయ్యారు. ఆయనకు ఒక ప్లాట్ ఉందంట, ఇక్కడ 500 గజాల ప్లాట్ ఉంది నానాజీపూర్ విలేజ్ శంషాబాద్ మండల్లో. దాంట్లో ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉంది. దానికి ఆయన ఒక హౌస్ నెంబరు ప్లస్ ట్యాక్స్ అసెస్మెంట్, తర్వాత ఆయన ఒక కాంపౌండ్ వాల్ కట్టుకున్నాడు. ఆ కాంపౌండ్ వాళ్ళు డెమాలిష్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న లోకల్గా పంచాయతీ సెక్రటరీ ఆఫీస్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. అది డెమాలిష్ చేస్తాం అని అనుకుంటే దానికి పర్మిషన్ అప్లై చేశారంట. అప్లై చేసిన దానికి ఇక్కడ 2-3 సార్లు తిరిగి పోతూ ఉంటే వాళ్ళు ఒక 65,000 రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇనిషియల్గా 65,000 డిమాండ్ చేసి దాని తర్వాత రిక్వెస్ట్ చేసి మళ్ళీ పంచాయత్ సెక్రటరీ గారిని కలిస్తే ఇక్కడ బిల్ కలెక్టర్ బాలరాజ్ అని చెప్పేసి ఉన్నాడు, ఆయనను కాంటాక్ట్ చేయండి, ఆయనను కాంటాక్ట్ చేస్తే ఆయన మీకు తగ్గిస్తారని చెప్పానంటే ఆయనను కాంటాక్ట్ చేస్తే ఆయన 50,000 రూపాయలు అన్నమాట. మళ్ళీ పంచాయత్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళేసి రాధికారెడ్డి గారు ఉన్నారు, వెళ్ళి ఇట్లా మేడం చాలా ఎక్కువ చెప్తున్నారు బాలరాజు గారు, కొంచెం తగ్గించాలని చెప్తే ఫైనల్గా ఒక 35,000 రూపీస్ పే చేయండి అని చెప్పడం జరిగింది. సో ఆ ఫిర్యాదును తీసుకొని మా దగ్గరికి వస్తే ఆ ఫిర్యాదును ఆసరా బేస్ చేసుకొని మేము కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 35,000 రూపీస్ పంచాయత్ సెక్రటరీ రాధికారెడ్డి గారు ఈ బాలరాజ్ అనే బిల్ కలెక్టర్ ద్వారా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగిందండి. సో 35,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ అన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్